అసలు ఎవరికి ఇక్కడ డౌట్స్ రా? ఈ సైకో గాడికి ఎంతసేపు ఆడిని చంపడం, ఈయన్ని చంపడం, వీళ్ళని చంపడం, వాళ్ళని ఇదే పనే గాడికి. అదే కదా, ఎవరికి డౌట్ రాలేదు అసలుకి, క్వశ్చన్ చేయలేదు. అండ్ మళ్ళీ మా చెల్లినే కాకుండా మా ఇప్పుడు నాతో పాటు ఉన్న అబ్బాయి ఉన్నాడు కదా, మా మామయ్య కొడుకు, తను పుట్టినప్పుడు మా అత్తయ్యకి బాలింత వ్యాధి అంటారు కదా, అలా వచ్చిందనమాట. అయితే అప్పుడు ఇంకా వాళ్ళు నెక్స్ట్ కిడ్ వద్దు అనుకున్నారు, కానీ తను కన్సీవ్ అయింది. అప్పుడు తనని కంటానికి మళ్ళీ చచ్చామే, మీరు కానీ ఆ బిడ్డను వద్దనుకుంటే ఏ బిడ్డ కోసం వద్దనుకున్నారో ఆ బిడ్డ పిచ్చోడైపోతాడని చెప్పి బలవంతంగా రెండో వాడిని కానీ ఇచ్చింది, వాడిని సేవకు వాడుకోవడానికి. అంటే ఇదే పాస్టరమ్మా? మొత్తం ఒక్కటే పాస్టరమ్మా. ఇన్ని ఇయర్స్ లో మా లైఫ్ ట్రామా అంతా ఒక్క మనిషి మీదే ఉంది. అందరికి బ్లాక్ మెయిలే, మొత్తం బ్లాక్ మెయిలే. అందరు ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఫ్యామిలీలో ఆమె ఒక ముఖ్యమైన వ్యక్తి. ఏ సందర్భం జరగాలన్నా ముందు ఆమెకు చెప్పాలి, చెయ్యాలి. ఈ పాప ఆవిడకి పెళ్లి గిల్లి లేదా? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. మొగుడు ఆయన హౌసింగ్ ఇంజనీర్, ఆయన కూడా ఈ పాస్టర్ బిజినెస్ వెళ్ళాడు ఆయన. అంటే ఇంకా చర్చిలో పాటలు పాడటం, ఈ భజనలు ఇవన్నీ ఉంటాడు. లెక్కలో గిక్కలో దందా అంతా ఈవిడిదే. ఈవిడిది ఆవిడ కూతురుది, కూతురు ఇద్దరు. నెక్స్ట్ అప్కమింగ్ పాస్టర్ అన్నమాట. ఈమె ఎల్లనివ్వకుండా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు పంపించాలని ముందు చెప్పకుండా ఇంగ్లాండ్ వెళ్ళడానికి అవకాశం వస్తే వెళ్ళకూడదు అని చెప్పి ఆపేసింది. అవును, నన్ను అనింది డైరెక్ట్ గా, నువ్వు చస్తే కరోనాకి ఫ్లైట్లు కూడా లేవు, ఎలా వచ్చింది చూడటానికి నువ్వు పంపిస్తే అని అనింది. ఆమె యూకే వెళ్ళడానికి వీల్లేదు, చందాలేసి పెళ్లి చేద్దామని అడిగింది. అక్కడ నా మనసు దెబ్బతినింది అనమాట, నేను గాయపడ్డాను అక్కడ. ఎందుకంటే మాకు చాలా మంది బలగం ఉన్నారు. పెళ్లి చేసి ఇక్కడే ఉంచాలని ఎందుకు అనుకుంది అంటే, నేను కొంచెం రెబల్ గా ఉన్నాను కాబట్టి ఏ అనామకున్నో తెచ్చి గొర్రెబిడ్డలా చూసి చేసేస్తే ఒక గొర్రెబిడ్డలా అక్కడే చూపించాడు. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మేము ఫినాన్షియల్ గా ఎదిగాం. అప్పటి వరకు ఏం లేకపోయినా కానీ ఆ ఫినాన్షియల్ స్టేటస్ మనకు వచ్చిందంటే మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది కదా, అది మారకూడదు. ఎప్పుడు దరిద్రంలో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు చెప్తారు కదా, ఈ దరిద్రం పోయిందంటే క్రిస్టియానిటీ వెళ్ళిపోయిద్ది అని చెప్పి. నిరక్షరాస్యత, పేదరికం, అజ్ఞానం ఇవి ఉన్నంత వరకే క్రిస్టియానిటీ మనుగడ, అవి లేకపోతే ఉండదు. అవి రావద్దు అని, ఆ తెలివి అవన్నీ మాకు రావద్దు అని వెళ్ళడానికి ఆమె అసలు ఒప్పుకోలేదన్నమాట. వెళ్ళొద్దు, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇంక ఇదే ఆ రోజు నేను అసలు ఇష్టపడలేదు చెప్పడానికి ఫస్ట్ కూడా. ఇంకా బాగా గొడవ చేస్తుంది, తిడుతుంది అని చెప్పి మా మమ్మీ తీసుకెళ్తే అక్కడ ఎలా మాట్లాడారంటే, ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు ఉన్నారు, నువ్వు ఏమేం కాలేజెస్కి అప్లై చేసావు, సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొనిరా అంటే, మా చుట్టాలు నా ఫ్రెండ్స్ నాకు ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. నాకు టాలెంట్ ఉందని వాళ్ళకి గుర్తించి నేను మళ్ళీ రిటర్న్ చేసేసాను. బట్ స్టిల్ నాకు ఆ టైంలో హెల్ప్ అవసరం కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. వాళ్ళందరూ నీకు అసలు ఏ ఉద్దేశంతో హెల్ప్ చేస్తున్నారు, నిన్ను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా వాడుకుంటారు, ఏం చేస్తారు అన్నాడు ఆయన. నాకు ఆ మాట బాగా కోపం వచ్చింది. నేను వెంటనే లేచి సీరియస్గా చూసాను అనమాట. ఆవిడ వెంటనే మాట మార్చేసి, అంటే చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగావు కదా, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతావు అన్న ఉద్దేశంతో అంకుల్ అలా అన్నారు అంది. అంటే నాకు అర్థమైంది మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని. మీకు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఆ సోది మా అమ్మకి చెప్పుకోండి అని చెప్పి నేను సీరియస్గా వచ్చేసిన తర్వాత మా మమ్మీ వచ్చింది వెనకాల. ఆ రోజు చెప్పాను, నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ చర్చి గుమ్మంది ఒక్కరు, నువ్వేమన్నా చేసుకోపో. అప్పటి వరకు నేను చాలాసార్లు మానేసేదాన్ని అన్నయ్య, ఏచి నేను రాను అని చెప్పి. మా మమ్మీ ఇంట్లో నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేదన్నమాట. సో మళ్ళీ మమ్మీ కోసమని వెళ్ళేదాన్ని. నేను ఇంకా ఆ రోజు ఆ మాట నాకు బాగా గుచ్చుకుందనమాట. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారు అన్నదానికి నేను ఇంక చెప్పాను, నువ్వు చచ్చిపోయినా సరే నేను చర్చికి రాను, నాకు వద్దు అని చెప్పి నేను వచ్చేసాను మా మమ్మీకి డైరెక్ట్గా చెప్పి. ఇంకా నేను అంత స్ట్రాంగ్ అయిపోయేటప్పటికి ఇంకా నన్ను ఫోర్స్ చేయడం మానేశారు వీళ్ళు చర్చ్ గురించి. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, ఆ మనుషుల్లో క్రూరత్వం బైబిల్లో ఉంది, ఏసులో ఉంది, ఇదని నాకు తెలియదు అప్పుడు అని నా ఫీలింగ్. అప్పుడు జస్ట్ మనుషుల్లో ఉంది అనుకున్నాను నేను, తర్వాత తెలిసిందనమాట. సరే, ఇప్పుడు ఆ ఆడియోలో అందరూ ఆ రోజు ఇంప్రెస్ అయ్యింది కావచ్చు, ఇన్స్పైర్ అయ్యింది కావచ్చు, ముఖ్యంగా అసలు నీ క్యారెక్టరైజేషన్ అంటే, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల, తండ్రి లేడు, అమ్మగారేమో
పూర్తిగా ఆ పాస్టర్ అమ్మ గ్రిప్లో ఉంది, మీరిద్దరు ఆడపిల్లలు, మగపిల్లవాడు కూడా లేడు. ఇలాంటి స్థితిలో ఎవరైనా సరే కాంప్రమైజ్ అయిపోతారు. తల్లికో పాస్టర్ అమ్మకో ఎవరో వాళ్ళకి ఆ గ్రిప్లోకి ఉండిపోతారు. ఇంత రెబల్ మెంటాలిటీ అసలు ఎలా వచ్చింది నీకు చిన్నప్పటి నుండి? అంటే ఏదైనా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అంశ అదేం కాదన్నయ్య. యాక్చువల్గా పూర్వ జన్మలో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? అట్లేం కాదు, కానీ యాక్చువల్గా డాడీకి మొండితనం బాగా ఎక్కువ అనమాట. అది డిఎన్ఏలో వచ్చింది నాకు. చిన్నప్పటి డిఎన్ఏ లాస్ట్ లైఫ్ ఏమైనా గుర్తుందా అంటున్నా? అట్లేం లేదు, కాకపోతే నేను ఏంటంటే ప్రతిదీ లాజికల్గానే ఆలోచించేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆమె ప్రవచనం చెప్పినా కానీ నేను మా మమ్మీని అడిగేదాన్ని, ఇదే విషయం నువ్వు వెళ్ళి చెప్పావు, నీకు ప్రాబ్లం ఉందని. ఇవాళ ఆమె సొల్యూషన్ చెప్పింది, అది ప్రవచనం కాదు సొల్యూషన్ అని నేను అనేదాన్ని. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను అన్నయ్య, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను, మీరు పలానా మెడిసిన్ మీకేదో ఎక్స్పీరియన్స్ ఉంది, పలానా మెడిసిన్ వాడండి అని చెప్తే అది సొల్యూషన్ అవుతుంది, కానీ ఫ్యూచర్ ఎలా అవుతుంది, మిరాకిల్ ఎలా అవుతుంది అనేది నా లాజిక్ అనమాట. మమ్మీ ఏమో నువ్వు నోరు మూసుకో, దేవుడికి ఎదురు తిరద్దు, అలా ఇలా అనేదన్నమాట. నాకు ప్రతిదీ కొంచెం డౌట్గా ఉండేది, కానీ మనుషుల మీదే ఉండేది ఆ డౌట్. దేవుడి దాకా ఏసు దాకా వెళ్ళలేదు, అంత ఇది అవ్వలేదన్నమాట. మరి అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ జీసస్, లోకం ఎరుగని యేసు మరో రూపం ఎప్పుడు తెలిసింది? మీ వీడియోస్ వల్ల తెలిసింది నాకు. ఫస్ట్ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే రిప్కా అక్కకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ. రిప్కా అక్క సాక్ష్యం వచ్చింది. యాక్చువల్గా నేను ఏంటంటే నాకు మోస్ట్లీ అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళినాక టైం ఉండేది కాదు, పార్ట్ టైమ్స్తో వాటితో సరిపోయేది. ఎప్పుడన్నా టైం దొరికితే జబర్దస్త్ బ్యాచ్ అనమాట, నేను జబర్దస్త్ ఇవి చూసేదాన్ని, కామెడీ వీడియోస్. అట్లా నేను ఆ టెస్టిమోనీ ట్రోల్స్ అదే బిగినింగ్ లో చెప్తా ఉంటా, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, జబర్దస్త్ మించిన మంచి మాస్ ఎంటర్టైన్మెంట్. ఆ వర్డ్కే నాకు అది వచ్చింది అనుకుంటా, యూట్యూబ్ రికమెండ్ చేసిందేమో నాకు తెలీదు, అట్లాగా వచ్చింది అనమాట రిప్కా అక్క సాక్ష్యం. నేను నార్మల్గా విని ఇదేంటబ్బా ఇది సాక్ష్యం అని చెప్పి, నాకు నేను మీకు ఆడియోలో చెప్పాను కదా, ఫెయిల్ అయ్యి కూడా వచ్చి ఇక్కడ పాస్ అయిపోయామని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చర్చ్లో. నాకు ఎప్పుడూ సాక్ష్యాల మీద డౌటే ఉండేది, ఎందుకంటే ఇప్పుడు నేను అసలు ఇంజనీరింగ్ చదవటం ఒక పెద్ద స్టోరీ తెలుసా అన్నయ్య. ఇక్కడ ఒక సాక్ష్యం ఎవరో చెప్పారమ్మా, నువ్వా ఎవరో డౌట్, ఏం చెప్పారంటే వాడి ఫ్రెండ్ మీకు చెప్పారని చెప్పి నాకు చెప్పారు ఆడియోలో. అది కాపీ కొట్టి పాస్ అయ్యాడు, కాపీ కొట్టి పాస్ అయ్యి దేవుడు పాస్ చేయించాడని చెప్పి అబద్ధం చెప్తున్నామంటారు. అవును రా, కాపీ కొట్టాను, దొరకకుండా చూసి నేసయ్యాగా అన్నట్టు. ఇంకా అంతే అన్నయ్య, అవి ఇంకా అంతే. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదవడానికి డెసిషన్ మా పాస్టర్ తీసుకుంది తెలుసా. వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది అనమాట, విజ్ఞాన్ యూనివర్సిటీలో. ఆ అమ్మాయికి సీట్ కొన్నారు సీట్, యాక్చువల్లీ అమ్మాయికి రాలేదు, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. ఆ అమ్మాయి నెక్స్ట్ ఇయర్ కదా, నేను రాశాను, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ నేను విజ్ఞాన్లో చదివితే ఆ అమ్మాయి స్టేటస్ నా స్టేటస్ ఈక్వల్ అయిపోయింది, అవ్వద్దు. అందుకని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినట్టు మా బాబాయ్ వాళ్ళు రిచ్చే, కానీ ఫీ పే చేయనిలా చదవనివ్వలేదు నన్ను. డిగ్రీలో పడేసి డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేసేద్దాం, ఆమె కాన్సెప్ట్ అదే బ్రెయిన్ వాష్ చేసి మా బాబాయ్కి డిగ్రీలోనే జాయిన్ చేయాలి అని అంటే, నేను 40 days ఫాస్టింగ్స్ ఉండి ఆ చర్చ్లో పడి ఏడ్చి ఇంట్లో గొడవ చేసి ఇంట్లో ఏడ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. అప్పుడు ఇంకా మా బాబాయే ఇంజనీరింగ్ చదివించకపోతే చచ్చిపోయేలా ఉంది పిల్ల అని చెప్పి వెళ్ళి ఆమెను ఒప్పించి ఓ డబ్బా కాలేజ్లో జాయిన్ చేశారు. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలి, ఏం చదువుకోవాలో కూడా పాస్టర్ అమ్మ అంతే, మొత్తం ఆమె డెసిషన్. నేను ఆడియోలో చెప్పినట్టు ఆమె డెసిషన్. అసలు ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయనివ్వలేదు, దేంట్లో కూడా. అంత టార్చర్ పెట్టేవాళ్ళు అనమాట. అసలు కొన్ని సిచ్యువేషన్స్లో నేను మీరు అన్నట్టే గివ్ అప్ ఇచ్చేద్దాం అంటే, కాంప్రమైజ్ అయి బతకడం నాకు ఇష్టం లేదు అసలు ఎక్కడా కూడా. నేనంటూ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చాలాసార్లు అనిపించింది అని వాస్తవంగా నాకు. కానీ ప్రతిసారి మా నాన్న బ్లెస్సింగ్స్, ఆ శివయ్య దయ రెండు నా మీద ఉండడం వల్ల ప్రతిసారి అక్కడి నుంచి వెనక్కి పట్టుకొచ్చేసారనమాట నన్ను. నాకు చాలాసార్లు అనిపించింది వాస్తవంగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కదాన్నే ఎవ్వరూ సపోర్ట్ చేయరు, నేను ఏమన్నా అడగనియండి, నన్నే తిడతారు, ఇంట్లో అయినా బయట అయినా ఎవ్వరు సపోర్ట్ చేయరనమాట. మొత్తం డ్రామా ఫేస్ చేసి చాలాసార్లు ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఒకసారి అయితే మమ్మీకి కూడా చెప్పుకుని ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాను నేను మొత్తం. ఇంట్లో ఏది దొరికితే వేసేసుకున్నా అనమాట, చెప్పలేదు. కాకపోతే మా డాడీ జీన్స్ చాలా స్ట్రాంగ్, నాకు చిన్న తలనొప్పి కూడా రాలేదు.
నార్మల్గానే ఉన్నా. నేను వేసుకున్నట్టు కూడా ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అంతే, మా ఇంట్లో అయినా కానీ. నీకు తెలుసా? తర్వాత తెలిసిందండి. అంటే షీట్స్ ఖాళీ అయిపోవడం వల్ల తెలిసిందనమాట. అంటే ఏదైనా సరే నేను వాళ్ళ మీదే ప్రాణాలు పెట్టుకొని బతికాను. అప్పుడు కూడా ప్రార్థనే చేశాను దానికి ఏమి అవ్వకూడదని. అది మీకు ఏ పిల్లల్ని చూపించి ఆ పిల్లలకి ఏదో కీడు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మతమార్పిడి చేసిందో ఆ అమ్మాయే ఇంకా లైఫ్లో ఒక ఎండ్ డెసిషన్ తీసుకునేదాకా తీసుకొచ్చింది ఆ అమ్మాయి పరిస్థితి. ఎవరు? పాస్టర్ అమ్మ. అవును. అంత అయినా కూడా మనకి రియలైజేషన్. అంటే ఎలా అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో మగ మనిషి లేడు. మా మరిది గారు తీసుకుంటారు ఏదైనా ఒక నిర్ణయం. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆయన్ని పట్టేసింది, గ్లిప్లో పెట్టేసింది. ఇంకా ప్రతి నిర్ణయం ఆయనేంటి ఆమె చెప్పినట్టు చేస్తాడు. మా జీవితాలు కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క విషయంలోనే నేను ఎదురు నిలబడ్డాను అనమాట. ఈ విదేశాలు వెళ్ళడానికి ఎవరేం చెప్పినా సరే నేను వినను. ఆ విషయంలోనే స్టార్టింగ్ అనమాట ఎదురు తిరగడం. ఆమెకు కూడా ఎదురు తిరిగాను. వాళ్ళు విదేశాల్లో ఉన్న ఎలా పంపిస్తున్నావు? దేవుడి చిత్తం ఏదో కనుక్కొస్తాను లోపలికి పోయి ప్రార్థన చేసుకొచ్చిందా? సరే కాదండి, నేను వెళ్ళిపోయాను అన్నయ్య, చెప్పకుండా నేను వెళ్ళిపోయాను. ఆమెకు చెప్పకుండా నేను దీనికి రిలేటెడ్ గా బైబిల్లో ఒక విషయం చెప్తా. తెలుసు నాకు, సమూయేలు తెలుసు నాకు. అంటే మీరు ఆల్రెడీ బైబిల్ క్లాసెస్ లో చెప్తారు కదా, నాకు తెలుసు. వెంటనే కనెక్ట్ అయిపోయింది నీకు కూడా. నేను ఫాలో అవుతాను కదా అన్ని. ఎలా? సేమ్ సమూయేలు ఏం చేస్తాడు? మాకు రాజు కావాలని అడిగితే దేవుడికి ఇష్టం లేదు మీకు రాజు పెట్టడం కంటే తాడు తీస్తా ఉంటారు. ఆగని లోపల పోయేస్తాను, సర్లే రావడం అంటాడు. ఎలా అంటే ఏమో యూకే వెళ్ళడానికి ఏం కోపంగా ఇంటికి వచ్చేసింది. తర్వాత మా బావగారి పిల్లలు ఉన్నారు అక్కడ అమెరికాలో, వాళ్ళ చేత మాట్లాడించమని అడిగింది నన్ను. ఫస్ట్ టైం ఆమెకు ఎదురు నిలబడి మాట్లాడాను నేను. నువ్వెవరని చెప్పాలి అక్క వాళ్ళకి? నేను ఛత్రపతిలో అడుగు ముందుకేసినట్లుగా ఇక చాలు అన్నారు అంతేనా? అవును, నువ్వెవరని చెప్పాలి అక్క వాళ్ళకి? నేను ఇప్పుడు మా పాశ్రమ మాట్లాడిద్దంటే వాళ్ళకి టైం ఉంటుందా నీతో మాట్లాడటానికి? అసలు నువ్వెవరని చెప్పను నేను. అదే నా తమ్ముడును నా మరిదిను మాట్లాడమంటే ఓకే, వాళ్ళ బాబాయ్ అని మామయ్య అని మాట్లాడతారు. నువ్వెవరని చెప్పాలి అని నేను ఎదురు తిరిగాను ఆమెకి. ఎదురు తిరిగితే నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు, పిల్లల భవిష్యత్తు అది, అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడిద్ది, క్లబ్బుల్లో పనిచేయాలి అది ఇది అని చెప్పింది. పర్వాలేదు అక్క వాళ్ళ అన్నయ్య. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నీకు వచ్చిన కష్ట నష్టాల్లో వాళ్ళు ఎవరన్నా వచ్చి నిన్ను ఆదుకున్నారా? యేసయ్యే కదా నిన్ను చూశాడు ఇప్పటిదాకా, యేసయ్యే కదా నిన్ను కాపాడింది, ఆయన మాట కాదని పంపిస్తున్నావు. అప్పుడే అనింది, నువ్వు చచ్చావంటే ఫ్లైట్లు కూడా లేవు, పిల్లొచ్చి చూడటానికి. వద్దని చెప్పాడు, వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్పింది. అదే యేసు చెప్పాడని చెప్పింది. చెప్పింది. నేను కాదు వెళ్ళాల్సిందేనా, అసలు ఆమెకు చెప్పకుండా పంపించేసాయి. ఏమని చెప్పకుండా పంపిస్తావా అని ఓసారి మళ్ళీ యుద్ధం చేసింది నా మీద. యుద్ధం చేసి తప్పుడు ప్రచారం చేసింది.